హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది. ఏప్రిల్లో ఫస్ట్ 10 రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మే నెలలోకి వెళ్ళేసరికి ఎండలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో ఈ సమ్మర్లో ఆ ఎండల నుంచి తప్పించుకోవడానికి మీరు మీ ఇంట్లో ఒక కొత్త ఏసీ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీరు ఏసీ కొనే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ అన్నిటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ అంతటి మీరే ఎవరి సజెషన్ లేకుండా మీ రూమ్ కి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ ఏసీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. అండ్ వీడియో లాస్ట్ లో నేను చెప్పిన ఆ క్రైటీరియాస్ అన్ని మీట్ అవుతున్న కొన్ని బెస్ట్ 3 స్టార్ అండ్ 5 స్టార్ ఏసీస్ ని కూడా సజెస్ట్ చేస్తాను. 2025 లో ఒక బెస్ట్ ఏసీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏసీ కొనే ముందు అందరికీ వచ్చే డౌట్, ఏ ఇయర్ మోడల్ కొనాలి? మార్కెట్ లో 2025 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, 2024, 2023 మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ ఇయర్ ఏసీ కొనాలి? ఇక్కడ సంవత్సరానికి మనకి ఏసీలో మేజర్ గా చూసుకోవాల్సింది ఆ స్టార్ లేబుల్ దగ్గర ఉండే ఐసీ రేటింగ్ అనమాట. ఈ ఐసీ రేటింగ్ 2022 నుంచి 2025 వరకు ఒకటే ఐసీ రేటింగ్ ఉంది. ఈ రేటింగ్ అయితే 2022 నుంచి 2025 వరకు వచ్చిన ఏ ఏసీలో కూడా మారలేదు. ఇది 3 స్టార్ ఏసీలో అయితే దాదాపు ఐసీ రేటింగ్ 4.0 దాకా ఉండేది. 5 స్టార్ ఏసీలో అయితే 5 అబౌవ్ ఐసీ రేటింగ్ ఉండేది. మేజర్లీ మీరు చూసుకోవాల్సింది ఈ రేటింగ్ మాత్రమే. ఈ రేటింగ్ 2022 నుంచి 2025 వరకు సేమ్ ఉంది కాబట్టి మీరు ఏ మోడల్ ఏసీ తీసుకున్నా ఒకటే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని బ్రాండ్స్ అయితే 2022 నుంచి సేమ్ ఏసీని కంటిన్యూ చేస్తున్నాయి. వాళ్ళ దాంట్లో ఏం చేంజెస్ చేయట్లేదు. జస్ట్ పేర్లో 2024, 2025 అని చెప్పి జస్ట్ పేర్లు మాత్రం మారుస్తున్నాయి. ఇంటర్నల్ గా ఆ ఏసీ అయితే సేమ్ అని చెప్పాలి. సో ఏ ఇయర్ మోడల్ అయినా కానీ పెద్ద కోర్ డిఫరెన్సెస్ అయితే ఏముండవు. జస్ట్ బ్రాండ్ వాళ్ళు చేసే కొన్ని పైన డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ కొన్ని బ్రాండ్స్ ఇయర్ కి ఏసీ కూలింగ్ కెపాసిటీ తగ్గిస్తూ పెంచుతూ వస్తాయి. అండ్ కొన్ని బ్రాండ్స్ వాళ్ళ డిజైన్ చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పానాసోనిక్ ఏసీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి కొత్త డిజైన్ తీసుకొని వచ్చారు. కాకపోతే ఇంటర్నల్లీ ఉన్న స్పెక్స్, ఫీచర్స్ అన్ని కూడా సేమ్ లాస్ట్ టైం ఏసీ లాగే ఉంటాయి. జస్ట్ పైన ఆ డొప్ప మాత్రం మారిద్ది అంతే. సో మీరు అంతగా ఏమన్నా అయితే బ్రాండ్ పైన ఇచ్చే ఫీచర్స్ చూసుకొని ఏదైనా ఇయర్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఏ ఇయర్ మోడల్ తీసుకున్నా కానీ ఒకటే. ఇన్ఫాక్ట్ మీరు 2025 అనే లేబుల్ ఉన్న మోడల్ కొంటున్నా గానీ అదే సేమ్ ఏసీని వీళ్ళు 2022 లో అమ్మారు, 3 లో అమ్మారు, 4 లో అమ్మారు. ఇప్పుడు కూడా అదే ఏసీలు కొన్ని బ్రాండ్స్ లో కంటిన్యూ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఏసీ కొనేటప్పుడు ప్రైమరీలీ చూసుకోవాల్సింది టన్ కెపాసిటీ అండ్ స్టార్ రేటింగ్. మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు ఏ టన్ కెపాసిటీ ఏసీ తీసుకోవాలి, ఎంత స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి. ఈ టన్ కెపాసిటీ అండ్ స్టార్ రేటింగ్ అనేది కొంచెం ఇంటర్ రిలేటెడ్ అనమాట. వాటి గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి టన్ కెపాసిటీ. ఒకవేళ మీరు కానీ 110 స్క్వేర్ ఫీట్ లోపు రూమ్ కోసం ఏసీ చూస్తుంటే 110 ఏసీ మీకు సరిపోయింది. లేదు మీ రూమ్ సైజ్ గానీ 110 స్క్వేర్ ఫీట్ నుంచి 180 స్క్వేర్ ఫీట్ దాకా ఉందంటే 1.5 టన్ కెపాసిటీ సరిపోయింది. లేదు మీ రూమ్ సైజ్ గానీ 180 స్క్వేర్ ఫీట్ అబౌవ్ ఉందంటే ఖచ్చితంగా మీరు 210 కెపాసిటీ ఏసీ తీసుకోవాలి. ఇక్కడ మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు మీరు ఏసీ తీసుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 180 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ కి ఒక 110 ఏసీ మీరు తీసుకున్నారనుకోండి, ఆ రూమ్ సైజ్ కి తగ్గట్టు మీరు ఏసీ కెపాసిటీ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మీకు అంత మంచి కూలింగ్ రాదు. అండ్ ఆ ఏసీ సామర్థ్యానికి మించిన రూమ్ లో మీరు ఆ ఏసీని పెట్టారు కాబట్టి ఏసీ కూడా ఎక్కువ స్ట్రెస్ అయిపోయి రూమ్ ని ఎక్కువ చిల్ చేయలేక కంటిన్యూస్ గా కంప్రెసర్ ఆన్ లో ఉంటుంది. పవర్ బిల్ కూడా మీకు కిలోమీటర్ బార్ వచ్చింది. సో అందుకని మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ కెపాసిటీ ఏసీ మీరు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టార్ రేటింగ్. స్టార్ రేటింగ్ లో మనకి మేజర్లీ 2 స్టార్ రేటింగ్లు ఉంటాయి. 3 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్. ఇక్కడ మనకి వ్యాస్ట్లీ తెలిసింది ఏంటంటే 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ కరెంట్ బిల్ జనరేట్ చేసింది. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. 3 స్టార్ ఏసీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పవర్ బిల్ జనరేట్ చేసింది. ఇది ఒకటే మనకి తెలిసిన మేజర్ ఆస్పెక్ట్. కాకపోతే ఇది ఒకటి మాత్రమే కాకుండా 3 స్టార్ కి 5 స్టార్ కి మధ్యలో ఇంకొన్ని మేజర్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ 3 స్టార్ ఏసీకి కెపాసిటీ అక్కడ వాడు టైటిల్ లో 1.5 టన్ అని మెన్షన్ చేస్తాడు. 5 స్టార్ ఏసీ కూడా 1.5 టన్ అని మెన్షన్ చేస్తారు. కాకపోతే అక్కడ ఉండే స్టార్ రేటింగ్ దగ్గర మనకి యాక్చువల్ ఏసీ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. దీన్ని మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్రాండ్స్ లో 3 స్టార్ కి 5 స్టార్ కి క్లియర్ కూలింగ్ కెపాసిటీ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ లాంటి బ్రాండ్స్ లో LG 1.5 టన్ 3 స్టార్ ఏసీకి 4400 వాట్ మాత్రమే కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ 4400 వాట్ ని మీరు టన్స్ లో కన్వర్ట్ చేసుకుంటే జస్ట్ 1.25 టన్ మాత్రమే. సో ఇక్కడ మీరు LG 1.5 టన్ 3 స్టార్ ఏసీని తీసుకెళ్లి 180 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో పెట్టారనుకోండి, ఆ 180 స్క్వేర్ ఫీట్ కి 1.25 టన్ అనేది సరిపోదు. ఆ 180 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో మీకు యాక్చువల్ 1.5 టన్ అంటే కూలింగ్ కెపాసిటీ 5280 వాట్స్ ఉండాలి. సో 5 స్టార్ కి 3 స్టార్ కి మీరు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని ఏసీల్లో 5 స్టార్ లో వచ్చే కూలింగ్ 3 స్టార్ లో వచ్చే కూలింగ్ సేమ్ ఉండదు. 3 స్టార్ లో కొన్ని బ్రాండ్స్ లో యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ తగ్గిస్తారు. అండ్ 3 స్టార్ ఏసీస్ కొన్ని తక్కువ కూలింగ్ కెపాసిటీ తోటి రావడం వల్ల ఇండోర్ యూనిట్ సైజ్ కూడా చాలా చిన్నగా వస్తుంది. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పాలంటే LG ఏసీ, LG 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఇండోర్ యూనిట్ కి LG 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఇండోర్ యూనిట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 3 స్టార్ ఏసీ ఇండోర్ యూనిట్ కూలింగ్ కెపాసిటీ జస్ట్ 4400 వాట్ మాత్రం వస్తుంది కాబట్టి చాలా చిన్న ఇండోర్ యూనిట్ వచ్చింది. సో ఇండోర్ యూనిట్ చిన్నగా ఉండేది కాబట్టి
ఆ ఎయిర్ త్రోలో కూడా డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. చిన్న ఇండోర్ యూనిట్ నుంచి అంత గట్టి ఎయిర్ త్రో కూడా రాదు. అది మీరు క్లియర్ గా చూడాలి. అండ్ 3 స్టార్ లో కొన్ని ఫీచర్స్ కూడా దక్కుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ ఏసీస్ లో మీకు 4-వే స్వింగ్ ఉంటుంది. 3 స్టార్ ఏసీస్ చాలా వాటిలో కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి ఆ 4-వే స్వింగ్ తీసేస్తారు. అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 5 స్టార్ ఏసీస్ లో కూడా నార్మల్ గా మనకి 5 స్టార్ ఏసీస్ ప్రైజెస్ అన్ని కూడా 45,000 రూపాయల పైన ఉంటాయి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ నుంచి 40,000 రూపాయలకి 39,000 రూపాయలకి 5 స్టార్ ఏసీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్పుడు జనరల్ ఆడియన్స్ గా మనమే అనుకుంటాం 45,000 రూపాయలు పెట్టి 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకోవడం కంటే 40,000 రూపాయలు 5,000 రూపాయలు సేవ్ చేసి 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకోవడమే వర్తీ చాయిస్, వాల్యూ ఫర్ మనీ చాయిస్. మనకి 5,000 రూపాయలు సేవ్ అవుతాయి అనుకుంటారు. కాకపోతే ఏదైతే ఈ తక్కువ ప్రైస్ లో వచ్చే 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ ఉంటాయో వాటి స్టార్ లేబుల్ దగ్గర ఆ కూలింగ్ కెపాసిటీ మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ 4,800 వాట్ మాత్రమే ఉంది. అంటే టన్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 1.3 టన్ మాత్రం వస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కి 2 ఏసీలు చూడొచ్చు, వర్ల్పూల్ అండ్ లాయిడ్. రెండిట్లో కూడా వీళ్ళు మెన్షన్ చేయడం 1.5 టన్ 5 స్టార్ అని మెన్షన్ చేశారు. కాకపోతే రెండిట్లో కూలింగ్ కెపాసిటీ 4,800 వాట్ మాత్రమే ఉంది. ఇక్కడ వర్ల్పూల్ అమెజాన్ రివ్యూ స్టార్ రేటింగ్ కూడా కొంచెం తక్కువ ఉంది, 3.8 స్టార్ రేటింగ్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ లాయిడ్ లో చూడొచ్చు 4.1 రేటింగ్ ఉంది. 4.1 రేటింగ్ అనగానే ఎవరైనా కానీ ఏమనుకుంటారు, మంచి ఏసీ అనుకుంటారు. కాకపోతే యాక్చువల్ గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది చాలా తక్కువ కూలింగ్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటివి కూడా మీరు చూసుకోవాలి. ఇలా తక్కువ కూలింగ్ కెపాసిటీ ఉన్న 5 స్టార్ ఏసీలు కూడా మీరు తీసుకెళ్లి 160 అబౌవ్ స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో పెడితే కూలింగ్ సరిపోదు. సో అందుకనే మీరు టన్ కెపాసిటీ ఒకటే కరెక్ట్ గా చూస్ చేసుకుంటే సరిపోదు. ఆ స్టార్ లేబుల్ దగ్గర ఉండే కూలింగ్ కెపాసిటీని కూడా మీ రూమ్ సైజ్ కి తగ్గట్టు మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీ రూమ్ సైజ్ గానీ 160 స్క్వేర్ ఫీట్ అబౌవ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు తీసుకునే ఏసీలో కూలింగ్ కెపాసిటీ 5,200 పైన ఉండాలి, లేదా మినిమం 5,100 అయినా ఉండాలి. లేదు అలా కాదు 180 స్క్వేర్ ఫీట్ దగ్గర ఉన్న రూమ్ సైజ్ కి నేను తీసుకెళ్లి 4,400 వాటేజ్ ఉన్న ఏసీని 4,500 ఉన్న వాటేజ్ ఉన్న ఏసీని పెడతానంటే అక్కడ కూలింగ్ కెపాసిటీ సరిపోదు. మీకు రూమ్ నా ఏసీ సరిగ్గా కూల్ చేయలేదు అండ్ కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ మీరు ఉంటున్న రూమ్ కండిషన్ కూడా మ్యాటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ రూమ్ సైజ్ ఒక 130 స్క్వేర్ ఫీట్ అనుకోండి. ఒక 130 స్క్వేర్ ఫీట్ ఉన్న నార్మల్ రూమ్, నార్మల్ స్లాబ్ రూమ్ ఉంటుంది కదా, అలాంటి నార్మల్ రూమ్ కి అయితే ఒక 1.3 టన్ కెపాసిటీ ఉన్న ఏసీ అంటే 4,800 వాట్ కూలింగ్ కెపాసిటీ ఏసీ పర్ఫెక్ట్ గా సరిపోద్ది అనుకోవచ్చు. కానీ అదే 130 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ లో అంటే టెరెస్ మీద ఉంటున్నారు, డైరెక్ట్ గా సన్లైట్ మీ రూఫ్ మీద కొడుతుంది, పక్కనే కిచెన్ ఉంది. కిచెన్ లో వంట చేస్తున్న వేడి శాఖ మొత్తం మీ రూమ్ లోకి తగులుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీ రూమ్ కి కొంచెం హీట్ డిసిపేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అక్కడ యాక్చువల్ 1.3 టన్ ఏసీ అంటే 4,800 వాట్ అనేది సరిపోదు. కొంచెం హీట్ మీ చుట్టూ ఎక్కువ ఉంది కాబట్టి 5,100 వాటేజ్ కెపాసిటీకి మీరు వెళ్ళాలి. అండ్ ఇక్కడ కొన్ని బ్రాండ్స్ మాక్సిమం కూలింగ్ కెపాసిటీ 5,500 వాట్ అని 6,000 వాట్ అని కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు అన్ని చూసి పడిపోకండి. యాక్చువల్ స్టార్ రేటింగ్ లేబుల్ లో ఎంత కూలింగ్ కెపాసిటీ ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. వీళ్ళు ఎక్స్ట్రాగా పైన అడ్వర్టైజ్ చేస్తున్న మాక్సిమం కూలింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏసీస్ లో మనకి ఎల్జీ ఏసీలో విరాట్ మోడ్ అని, ఇంకొన్ని ఏసీస్ లో పవర్ చిల్ మోడ్ అని మాక్సిమం కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఏసీ రన్ అవ్వాల్సిన యాక్చువల్ కెపాసిటీ కంటే కొంచెం బూస్ట్ కెపాసిటీలో రన్ అవుతుంది. ఆ బూస్ట్ కెపాసిటీలో రన్ అయ్యేదాన్ని వీళ్ళు మాక్సిమం కూలింగ్ వాటేజ్ అని చెప్పుకుంటారు. కానీ ఏసీని మీరు ఈ బూస్ట్ మోడ్ లో వాడుతున్నప్పుడు కరెంట్ బిల్ మీకు చాలా ఎక్కువ వస్తుంది. ఆల్ ద టైం మీరు ఏసీని బూస్ట్ మోడ్ లో పెట్టలేరు. సో ఏదైతే వీళ్ళు మాక్సిమం కూలింగ్ కెపాసిటీ అని 6,000 వాట్ ఇలా అడ్వర్టైజ్ చేస్తారో వాటన్నిటిని చూసి పడిపోవద్దు. యాక్చువల్ స్టార్ లేబుల్ ఎంత కూలింగ్ కెపాసిటీ ఉందో దాన్ని మాత్రమే నమ్మండి, దాని త్రూ మాత్రమే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వారంటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఏసీ కొంటున్నా కానీ ఖచ్చితంగా 1 year కాంప్రహెన్సివ్ వారంటీ మినిమం ఉండాలి, 5 years పీసీబీ వారంటీ మినిమం ఉండాలి, 10 years కంప్రెసర్ వారంటీ అంటే అవుట్డోర్ యూనిట్ వారంటీ ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ లో 5 years కంప్రహెన్సివ్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 5 years పాటు మీకు ఇండోర్ యూనిట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా, పీసీబీ అవనివ్వండి, ఫ్యాన్ మోటార్ ఇవ్వండి, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 5 years పాటు బ్రాండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటే ఇంకా మంచిది. లేదు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ లేకపోయినా కానీ ఖచ్చితంగా 5 years పీసీబీ వారంటీ, 10 years అవుట్డోర్ యూనిట్ వారంటీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఏసీలో ఉండే గ్యాస్ రిఫ్రిజిరెంట్ అంటారు. ఖచ్చితంగా మీరు తీసుకునే ఏసీలో R32 రిఫ్రిజిరెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ R32 అనేది కొంచెం ఎకో ఫ్రెండ్లీ గ్యాస్ అనమాట. ఇది పర్యావరణానికి అంత ఎక్కువ హాని కలిగించదు. అఫ్ కోర్స్ ఇది కూడా కొంచెం హాని కలిగించింది, బట్ మిగతా గ్యాసెస్ తోటి కంపేర్ చేస్తే కొంచెం తక్కువ హాని కలిగించింది. అండ్ ఇంకోటి ఈ R32 గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో గ్యాస్ ఒకవేళ లాస్ అయినా కానీ ఎంత గ్యాస్ అయితే లాస్ అయిందో అంత గ్యాస్ వరకు మళ్ళీ మీరు రీఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50% గ్యాస్ లాస్ అయింది, మిగతా 50% మీరు రీఫిల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మిగతా కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ పోయింది అనుకోండి, 50% ఆఫ్ గ్యాస్ పోయింది అనుకోండి, ఆ మిగిలి ఉన్న 50% కూడా కంప్లీట్ గా బయటికి తీసేసి మొత్తం 100% మీరు ఫిల్ చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు గ్యాస్ రీప్లేస్మెంట్ కాస్ట్ అవన్నీ కూడా కొంచెం మీకు అదర్ గ్యాసెస్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి.
R32 అయితే మీకు ఎకో ఫ్రెండ్లీ అండ్ ఫ్యూచర్ లో గ్యాస్ ఎప్పుడైనా లీక్ అయినా కానీ మీకు తక్కువ కాస్ట్ లో అయిపోయింది, రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది స్టెబిలైజర్స్ గురించి కూడా అడుగుతారు. ఇప్పుడు వచ్చే ఏసీస్ అన్ని కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తోటే వస్తాయి. కాబట్టి ఆ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అయినా కానీ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పవర్ ఫ్లక్చువేషన్స్ ని మాత్రం ఆ ఏసీ తట్టుకునిద్ది. మరి ఎక్కువ పవర్ ఫ్లక్చువేషన్స్ వస్తే ఖచ్చితంగా ఏసీ దెబ్బతినిద్ది. సో మీరు ఏ ఏసీ కొన్నా కానీ ఖచ్చితంగా స్టెబిలైజర్ అయితే వాడండి. ఏ స్టెబిలైజర్ వాడాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక్కొక్క టన్ కెపాసిటీకి తగ్గట్టు బెస్ట్ స్టెబిలైజర్స్ లింక్స్ కూడా పెడతాను. దాన్ని బట్టి మీరు ఏ టన్ కెపాసిటీ ఏసీ తీసుకుంటే ఆ కెపాసిటీకి సరిపోయే స్టెబిలైజర్స్ మీరు కొనుక్కోండి. కింద డీటెయిల్ గా లింక్స్ పెడతాను. అండ్ ఇక నాకు బెస్ట్ అనిపించిన ఏసీస్ వచ్చేసరికి ఇక్కడ నేను ఓన్లీ 1.5 టన్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 1.5 టన్ ఏసీస్ అన్ని కూడా కన్వర్టబుల్ మోడ్స్ తోటి వస్తున్నాయి. ఒకవేళ మీ రూమ్ కి 1 టన్ ఏసీ సరిపోయింది అనుకున్నా గానీ బెటర్ మీరు 1.5 టన్ తీసుకోండి. 1.5 టన్ తీసుకొని ఏసీని 20% కూలింగ్ మోడ్ లోను 40% కూలింగ్ మోడ్ లోను పెట్టి రన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ఏసీని కొంచెం పెద్ద రూమ్ లోకి షిఫ్ట్ చేయాలనుకున్నా గానీ 1.5 టన్ ఉండేది కాబట్టి పెద్ద రూమ్ లో కూడా మీరు ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ 1.5 టన్ అండ్ అబోవ్ మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. 1.5 టన్ లో మీకు 3 స్టార్ ఏసీస్ కావాలనుకుంటే మీకు స్మార్ట్ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఏసీకి మీకు మొబైల్ కనెక్షన్ కావాలనుకుంటే పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది. దీనిలో కూలింగ్ కెపాసిటీ వచ్చరికి 5050 వాటేజ్ ఉంటుంది. అండ్ దీనిలో ఏసీని మీరు మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కి కనెక్ట్ చేసుకొని మీరు ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతూనే ఏసీని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మొబైల్ లైవ్ లో పవర్ బిల్ ఎంత జనరేట్ చేస్తుంది ఇవన్నీ కూడా మీరు స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా మానిటర్ చేసుకోవచ్చు. లేదు నాకు స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు, 1.5 టన్ 3 స్టార్ లో హెవీ డ్యూటీ ఏసీ కావాలి, కూలింగ్ నాకు అదరగొట్టేయాలనుకుంటే డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో మీకు 5000 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ దీనిలో 4 వే స్వింగ్ అవుట్ ఉంటుంది. 3 స్టార్ లో ఇందాక చెప్పిన పానాసోనిక్ లో మీకు 4 వే స్వింగ్ ఉండదు, దీనిలో 4 వే స్వింగ్ ఉంటుంది. అండ్ పానాసోనిక్ తో కంపేర్ చేస్తే ఎయిర్ త్రో కూడా దీనిలో కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ ఇక ఓవరాల్ నాకు 1.5 టన్ 3 స్టార్ లో ది బెస్ట్ కావాలి. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉండాలి. ఇందాక చెప్పిన 2 ఏసీలో కూడా 1 year మాత్రమే కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది, 5 years పీసీబీ వారంటీ ఉంటుంది. బట్ నాకు ఓవరాల్ ఇండోర్ యూనిట్ మీద 5 years కాంప్రహెన్సివ్ వారంటీ కావాలి, 5 years పీసీబీ వారంటీ కావాలి. అండ్ నాకు మంచి బ్రాండ్ లో కావాలనుకుంటే హితాచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో కూలింగ్ కెపాసిటీ 5000 వాటేజ్ ఉంటుంది, 4 వే స్వింగ్ ఉంటుంది, స్మార్ట్ ఫీచర్స్ ఉండవు, 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. ఈ 5 years కాంప్రహెన్సివ్ వారంటీలోనే పీసీబీ కూడా వస్తుంది. అండ్ 10 years కంప్రెసర్ వారంటీ కూడా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 38,000 రూపాయల దాకా ఉంటుంది. 38,000 రూపాయలకి ది బెస్ట్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ అని చెప్పాలి. అండ్ బెస్ట్ 5 స్టార్ ఏసీ చూసామంటే ఫస్ట్ మీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే మళ్ళీ పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో మీకు 5100 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, 4 వే స్వింగ్ ఉంటుంది, స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ పానాసోనిక్ లాంటి బ్రాండ్ వద్దు, కొంచెం మంచి బ్రాండ్ కావాలి. సామ్సంగ్ లాంటి బ్రాండ్ కావాలంటే సామ్సంగ్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ, దీనిలో కూడా మీకు స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఈ ఏసీ కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. లేదు నాకు ఎల్జీ నుంచి కావాలంటే ఎల్జీ నుంచి 1.5 టన్ 5 స్టార్ స్మార్ట్ ఏసీ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది, మరి 48,500 రూపాయల దాకా ఉంది. 48,500 దీనికి కొంచెం ఎక్కువ ప్రైస్ అని చెప్పాలి. ఎందుకంటే దీనిలో స్మార్ట్ ఫీచర్స్ లేని ఏసీ 46,500 ఉంది. సో స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే మీరు ఎక్స్ట్రా ఒక 2,000 రూపాయలు పెట్టుకోవాలి. లేదు నాకు స్మార్ట్ ఫీచర్స్ అక్కర్లేదు అనుకుంటే స్మార్ట్ ఫీచర్స్ లేని ఏసీ 46,500 రూపీస్ కి చాలా మంచి చాయిస్ అని చెప్పాలి. పర్టికులర్ గా ఎల్జీ ఏసీ లుక్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈ ఏసీ నేను పర్సనల్ గా వాడుతున్నాను. ప్రెసెంట్ ఏసీ ఆల్లోనే ఉంది. ఏసీ నాయిస్ చాలా తక్కువ వస్తుంది. అండ్ ఎల్జీ సర్వీస్ నాకు తెలిసి ఏసీల బ్రాండ్ లోనే బెస్ట్ సర్వీస్ అయితే ఎల్జీలోనే ఉంటుంది. సో ఇలా మీకు వాస్ట్ ఎల్జీ సర్వీస్, రీసేల్ వాల్యూ అండ్ మంచి లుక్స్ ఉండే ఏసీ కావాలంటే ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏసీని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. స్మార్ట్ ఫీచర్స్ లేకుండా 46,500 రూపాయలకి వస్తుంది. స్మార్ట్ ఫీచర్స్ తోటి అయితే అంత ప్రైస్ కి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ మీకు బెస్ట్ కూలింగ్ కావాలనుకుంటే డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది. దీనిలో మీకు యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ 5280 వాట్ ఉంటుంది, యాక్చువల్ 1.5 టన్ కెపాసిటీ ఉంటుంది. మీరు పెద్ద రూమ్ లో ఏసీ పెట్టాలి, మీకు కూలింగ్ అదరగొట్టాలనుకుంటే ఖచ్చితంగా ఏసీ మంచి చాయిస్ అవుతుంది. కాకపోతే దీనిలో స్మార్ట్ ఫీచర్స్ ఉండవు. లేదు నాకు స్మార్ట్ ఫీచర్స్ తోటి హెవీ డ్యూటీ ఏసీ కావాలనుకుంటే కొంచెం మీరు ఎక్కువ ప్రైస్ పెట్టుకోవాలి, 50,000 రూపాయల దాకా రావాలి. 50,000 రూపాయల దాకా వస్తే హితాచి హెవీ డ్యూటీ ఏసీ మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో మీకు కూలింగ్ కెపాసిటీ 1.5 టన్ కంటే ఎక్కువే ఉంటుంది, 5422 వాట్ దాకా ఉంటుంది. అండ్ 4 వే స్వింగ్ తోటి వస్తుంది, కూలింగ్ అదరగొట్టేసింది, 5 years కంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది, 10 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది. పవర్ ప్యాకెడ్ ఏసీ విత్ స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే ఇది ది బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ మీకు కొంచెం తక్కువ ప్రైస్ లో స్మార్ట్ ఫీచర్స్ కావాలి, మంచి కూలింగ్ కెపాసిటీ కావాలంటే క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో కూలింగ్ కెపాసిటీ 5000 వాట్ ఉంటుంది అండ్ స్మార్ట్ ఫీచర్స్ తో కూడా వస్తుంది, మొబైల్ కనెక్షన్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చరికి నార్మల్ 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ తోటి కంపేర్ చేస్తే ఒక 2,000 రూపాయలు తక్కువ ప్రైస్ కి వస్తుంది, 43,000 రూపాయలకి వస్తుంది. ఇంకా కార్డ్ అవర్స్ అవి కలుపుకుంటే 40,000 రూపీస్ ప్రైస్ కూడా వస్తుంది. సో తక్కువ ప్రైస్ లో ఒక మంచి స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఏసీ కోసం చూస్తుంటే దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు ఆ పైన 2 టన్ ఏసీ దాకా కావాలనుకుంటే 2 టన్ లో ఈ ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్ లాంటి సెన్సిటివ్ బ్రాండ్స్ కి అయితే మీరు వెళ్ళొద్దు. 2 టన్ హెవీ డ్యూటీ ఏసీస్ మీకు కావాలనుకుంటే స్మార్ట్ ఫీచర్లు ఇవేమీ లేకుండా ప్యూర్ కూలింగ్ కోసం ఓ జనరల్, మిత్సుబిషి, హితాచి అండ్ హేయర్ ఇలాంటి హెవీ డ్యూటీ బ్రాండ్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. సెన్సిటివ్ బ్రాండ్స్ లైక్ ఎల్జీ, సామ్సంగ్ ఇట్లాంటి కన్సిడర్ చేయకండి. ఎందుకంటే 2 టన్ అంటే కొంచెం హెవీ యూజ్ ఉంటుంది. ఆ హెవీ యూజ్ కి ఈ హెవీ డ్యూటీ బ్రాండ్స్
బ్రాండ్స్ మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే 2025 ఏసీస్ మీద. ఇప్పుడు చెప్పిన ఏసీస్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫ్లిప్కార్ట్ లో ఉన్న ఏసీస్ అన్ని కూడా మీకు కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంటాయి, అక్కడ ట్యాగ్ చేసి ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. అమెజాన్ లో కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి అఫిలియేట్ లింక్స్ కూడా ఉంటాయి. ఆ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ యూస్ చేసి అమెజాన్ నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ మాత్రం యూస్ఫుల్ అయినా కానీ ఈ వీడియో చూసి ఒక ఏసీ కొనడానికి మీరు డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అఫిలియేట్ లింక్స్ ని యూస్ చేసి కొంటానే ట్రై చేయండి. దానివల్ల ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఆ ఇండైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ని ఛానల్ డెవలప్ చేయడానికి యూస్ చేస్తాను. అండ్ ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లో ఏసీల మీద కూలర్స్ మీద మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అండ్ నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఏసీస్ కూడా ఎప్పుడన్నా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయితే ఆ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లో పోస్ట్ చేస్తాం. మీరు అలర్ట్ గా ఉండి కొంచెం తక్కువ ప్రైస్ లో ఏసీలు కూలర్లు తీసుకోవాలనుకున్నా కానీ ఈ సమ్మర్ సీజన్ లో ఏసీలు కూలర్లు కొనాలనుకుంటే ఖచ్చితంగా మీకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరింత టెక్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.